స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రములు 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 నాయనా. పరిశుద్ధ ఆత్మ దేవానికి కృతజ్ఞత స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ స్తోత్రం నాయనా. మంచి దేవుడవయ్యా, అంత మంచి దేవుడవయ్యా. నీలాంటి దేవుడు ఎక్కడున్నాడు ప్రభు? నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా, మా స్తుతులపైన ఆసీనుడవయ్యా, జీవం గల దేవుడవయ్యా, గొప్ప దేవుడవయ్యా. అయ్యా, నీకు స్తుతి 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 స్తుతి. మా ప్రతి అవసరాలు తీరుస్తున్న నా తండ్రి, నీకు స్తోత్రములు 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 నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, జీవంగల దేవానికి స్తుతి 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 స్తుతి. మా స్తుతులపైన ఆసీనుడవైన తండ్రి, నీకే వందనాలు వందనాలు వందనాలు. అయ్యా, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మమ్మల్ని చూసిన నా ప్రభా, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా వందనాలయ్యా. అయ్యా 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 తండ్రి, నీ పాదాలకు స్తోత్రం నాయనా. అవును ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు నాయనా, నువ్వు మంచి దేవుడవయ్యా. నీలాంటి దేవుడు ఎక్కడున్నాడేసయ్యా? నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. భయంకరమైన పాపులమైన మా కొరకు నాయన తండ్రి నాయన ప్రభు పరిశుద్ధ ఆత్మదేవ, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినావు తండ్రి. నీకు కృతజ్ఞత స్తోత్రాలు కృతజ్ఞత స్తోత్రాలు. ఏ మంచి లేని మమ్మలను నాయన తండ్రి నువ్వు ఎంతగానో ప్రేమించావయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, మానవుడు చేసిన ప్రతి పాపాన్ని ఎంతగానో క్షమిస్తున్నావు నాయన, భరిస్తున్నావు తండ్రి. నీ అందుని బట్టి నీకు వందనాలయ్యా. మానవుడు నాయన అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నాయన అహంకారంతో, గర్వంతో, పొగరుతో ఉన్నప్పటికీ ప్రభా నువ్వు సహిస్తున్నావు తండ్రి. అయ్యా, నువ్వు తలుచుకుంటే ఒక క్షణంలోనే మరి ప్రభా భూలోకంలో లేకుండానే చేసేస్తావు కానీ ప్రభా ఎంతగానో క్షమిస్తున్నావు నాయన. ఎంత మంచి దేవుడవయ్యా, నీకు వందనాలు. మనిషి ప్రభా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నాయన పొగరెక్కి ఉన్నాడు, గర్వంతో ఉన్నాడయ్యా. నేను గర్విష్ఠులను బాగుగా ఎరుగుతున్నాను తండ్రి, నీకు స్తోత్రం నాయన. మీ మాటలు కొద్దిగా ఉండాలే అన్నావు నాయన. మీరు భూమి మీద ఉన్నారు, నేను పరలోకంలో ఉన్నాను అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఓ ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. నువ్వు దేవుని సన్నిధి పోయినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి పోయినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్త అన్నావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. అవును ప్రభా, మా ప్రవక్తన చూసే దేవుడు, మా మాటలు వినే దేవుడు, మా ప్రతి కదలిక చూస్తున్న దేవుడవయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా. మా లాంటి పిచ్చోళ్ళు ఎవరు లేరు నాయన. మేము పిచ్చి వాళ్ళం నాయన, మేము వెర్రి వాళ్ళం నాయన. ఎందుకంటే ప్రభా నువ్వు చూస్తున్నావు, నువ్వు చూడట్లేదు అనుకుంటున్నావు నాయన. కనులు ఇచ్చినవాడు కానకుండా, చెవులు ఇచ్చినవాడు వినకుండా అంటున్నావు తండ్రి. అయినప్పటికీ ప్రభా మాకు గ్రహింపు లేదు నాయన. ఒట్టి వాళ్ళం, మట్టి వాళ్ళం, ఎన్నిక లేని వాళ్ళం నాయన. ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయే శరీరాలు నాయన. అయినప్పటికీ నాయన విర్రవీగుచున్నాం నాయన. అయ్యా, మా అందాన్ని చూసుకొని మురుస్తున్నాం, మా ధనాన్ని చూసుకొని మురుస్తున్నాం, మా బలగాన్ని చూసుకొని మురుస్తున్నావు నాయన. నీకు వందనాలయ్యా. ఏది రాదు ప్రభు, ఒక క్షణంలోనే వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను, సంపాదించింది ఎవరికైతే అని కూడా చెప్పి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన స్తోత్రం నాయన. ప్రభా, ఈ దినమంతా నీ కాపుదల దయచేయనైనా, నీ కృపలు జ్ఞాపకం చేసుకో. ప్రతి అవసరాలు క్రీస్తునామములో తీరుస్తున్నందుకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రతి సంఘంలో మీరే ఉండండి. పరిశుద్ధ ఆత్మదేవ, మీరే బోధించండి, మీరే మాకు సరిచేయండి ప్రభా. మేము ఎలా మాట్లాడాలో నేర్పించు నాయన, మేము ఎలా ప్రవర్తించాలో నేర్పించు నాయన. అయ్యా, మేము ఎలా చూడాలో నేర్పించు. మా తలంపులని నీకు తెలుసు నాయన, నీకు స్తోత్రం నాయన స్తోత్రం నాయన. అయ్యా దేవా తండ్రి, నా కొండ, నా కోట, నా రాజా, నా ప్రభు, నా రాజుల రాజా, నా ప్రభువుల ప్రభా, నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన. నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహాలను చెందని అని అన్నావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అన్నావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. అపవాదిని ఎదిరించే మరి ధైర్యం
మనసు మాకు దయచేయమని వేడుకుంటూ, అయ్యా నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. సత్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండమన్నావు తండ్రి, నీకు స్తోత్రం నాయనా. అవును ప్రభా, మాతో ఉన్న మనుషులందరితో మేము సమాధానంగా ఉండటానికి అయ్యా మాకు జ్ఞానం దయచేయి, వివేచన దయచేయి, బుద్ధి దయచేయి. మాలో ఉన్న ప్రతి గర్వాన్ని తీసివేయి, మాలో ఉన్న ప్రతి అహంకారాన్ని తీసేయి, మాలో ఉన్న ప్రతి కోపాన్ని కాల్చివేయి దేవానికి వందనాలు. అందరినీ ప్రేమించే మనసు మాకు దయచేయమని తండ్రి, ఇవన్నీ మీరే ఇవ్వాలి ప్రభు, ఎవరివ్వరు ప్రభా. మరి అపవాది క్రియ ఏంటో, మరి సాతాను క్రియలు ఎలాంటి మేము గుర్తుపెట్టడానికి మాకు జ్ఞానం దయచేయమని, ఈ దినమంతా నీ కాపుదల దయచేయమని ప్రభా. అయ్యా నీకు ఇచ్చే వాటిలో మేము ముందుకుంటానికి సహాయం చేయండి ప్రభా. నాది నాకు ఇచ్చి నన్ను శోధించమంటున్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. మరి కానుకల విషయంలో, దశమ భాగ విషయంలో నాయన అయ్యా మేము ఇచ్చుటకు సహాయం చేయమని, అందరికీ ప్రేరేపణ పుట్టించమని, అందరిని జ్ఞాపకం చేసుకోమని అయ్యా. ఈ భూలోకంలో ఉన్న మనుషులందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ జ్ఞాపకం చేసుకో, కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా నీకు స్తుతి చెల్లించుకుంటున్నాను, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నీ చిన్న ప్రార్థన నాయన దేవా, నేను చనిపోయినా అప్పటికి ప్రభా నా ప్రార్థన ఎప్పటికీ నిలిచి ఉంటుందని నేను నమ్ముచున్నాను తండ్రి. నీకు మహిమ ఘనత ప్రభావం అయ్యా నీకొక్కడికే, ఎవరికి లేదు ప్రభా. మహిమ ఎవరికి లేదు ప్రభా, ప్రభావం ఎవరికి లేదు ప్రభా, ఘనత ఎవరికి లేదు ప్రభా, నీకొక్కడికే నాయనా. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈరోజంతా నీ కాపుదల దయచేయి. మరి నీ సన్నిధికి క్షేమంగా తీసుకుపోయి క్షేమంగా తీసుకురమని, చక్కని వాక్యంతో మాతో మాట్లాడమని, ఆరాధనలో మీరుండమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని అయ్యా త్వరలో రాని ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ షేర్ చేయండి, అందరూ ప్రార్థన చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్. ఉంటానండి.